జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. రవి సంచారం కుంభరాశిలోకి సూర్యనారాయణమూర్తి ప్రవేశించబోతున్నాడు. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 14వ తారీఖు నుంచి అక్కడి నుంచి నెలనాళ్ళ పాటు కూడా సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో సంచారం జరపనున్నారు. సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో సంచారము ఈ సంవత్సరము చాలా విశేషమైన అంశాలతో కూడుకొని ఉంది. దానికి కారణము కర్మ ఫలప్రదాత అయిన శనీశ్వరుడు కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉండడం ఒక కారణము. రెండవ కారణము వీరిద్దరూ తండ్రి కొడుకులు, ఇదొక రెండవ కారణము. మూడవ కారణం, అతి ముఖ్యమైన కారణము, సింహరాశికి అధిపతి సూర్యనారాయణమూర్తి. 12 రాశుల్లో ఆయన రాశి సింహరాశి. ఆయన రాశి సింహరాశి. ఇప్పుడు కుంభరాశిలో ఉండి సప్తమ దృష్టితోటి సింహరాశిని సూర్యనారాయణమూర్తి వీక్షిస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో కుంభరాశిలో ఉన్న శనైశ్వరుడు కూడా సింహరాశి మీద ఆయన వీక్షణని పెట్టారు. వీళ్ళిద్దరూ కలిసి సింహరాశిని వీక్షిస్తూ ఉన్నారు. కాలపురుషుడు కుండలిలోంచి పంచమ స్థానమైన సింహరాశి మీద వీళ్ళిద్దరి దృష్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదించబోతుంది. ప్రత్యేకించి కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నప్పుడు సూర్యనారాయణమూర్తి సంచారము ఎలాంటి ఫలితాలని ద్వాదశ రాశుల వాళ్ళకి తెచ్చిపెట్టబోతుంది. దీనికి పరిహారాలు, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో ఆయన ప్రవేశం అనేది ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిగా మారింది. ఆ మకర రాశిలో ఆయన ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి నుంచి ఆయన మకర రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతూ ఉంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాత ఆయన మొట్టమొదటిగా అడుగుపెట్టిన రాశి కుంభరాశి. ఈ కుంభరాశి కాలపురుషుడు కుండలిలోంచి లాభస్థానం అవుతోంది. సహజ లాభస్థానం అవ్వడం వల్ల ఎక్కడైతే సూర్యనారాయణమూర్తి తేజస్సు ఏ రాశిలో అయితే ఉంటుందో ఆ రాశికి 12 రాశుల వాళ్ళకి మరియు ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఆ రాశి ఏ స్థానం అవుతుందో ఆ స్థానం మీద వెలుగులు సూర్యనారాయణమూర్తి చిందించబోతున్నాడు. ఈ విషయంలో అంటే ఏదో ఒక రకంగా బెనిఫిట్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉంటుంది. మీ జన్మజాతకంలో కనుక సూర్యనారాయణమూర్తి బలం చాలా అత్యద్భుతంగా ఉంటే ఈ వెలుగులు బాగా ప్రకాశవంతంగా, తేజవంతంగా ఉంటాయి. మీ జన్మజాతకంలో కనుక సూర్యనారాయణమూర్తి బలం అంతగా లేకపోతే కనుక అప్పుడు కూడా గోచారం మీకు వరాన్ని అయితే ప్రసాదిస్తుంది. కాకపోతే ఇది పూర్తిగా అంటే మీ జన్మజాతకం సహకరించట్లేదు కాబట్టి 50% అయితే ఈ బ్లెస్సింగ్స్ ఉంటాయి. మరియు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కనుక శని మహర్దశ జరుగుతూ ఉన్నా, అలాగే రవి మహర్దశ జరుగుతూ ఉన్నా, వీళ్ళ అంతర్దశలు జరుగుతూ ఉన్నా, ఇప్పుడు సూర్యనారాయణమూర్తి కుంభరాశిలోకి ఆగమనము కొన్ని విశేషాంశాలని సూచిస్తుంది. అంటే ఈ విశేషాంశాలు మీకు ఇంకా ఎక్కువగా వర్తిస్తాయని అర్థము. అలాగే మనకి ఇప్పుడు ఏలినాటి శని జరిగే రాశులు మకర రాశి, కుంభరాశి, మీనరాశి. అలాగే అష్టమ శని మరియు అర్ధాష్టమ శని. అష్టమ శని జరిగే రాశి వాళ్ళు కర్కాటక రాశి వారు, అర్ధాష్టమ శని జరిగే వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏలినాడు శని, శని మహాదశ, శని అంతర్దశ, అర్ధాష్టమ శని, నేను మాట్లాడేది సూర్యనారాయణమూర్తి గురించి అయినా వీటి గురించి ప్రస్తావించడానికి కారణము సూర్యనారాయణమూర్తి శనీశ్వరుడితోటి కూడి సంచారం ఒక నెలనాళ్ళ పాటు సాగిస్తాడు కాబట్టి శనీశ్వరుడికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని మంచి ఎఫెక్ట్స్ సూచించబోతున్నాయి. అందువల్ల ఇప్పుడు మనం తెలుసుకున్నట్టు ఏలినాడు శనిలో ఉన్నవాళ్ళు, అష్టమ శనిలో ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శనిలో ఉన్నవాళ్ళు, లేదా మీకు శని మహర్దశ జరుగుతున్నా, శని అంతర్దశ జరుగుతూ ఉన్నా, రవి మహర్దశ జరుగుతూ ఉన్నా, రవి అంతర్దశ జరుగుతూ ఉన్నా, లేదా మీ జన్మజాతకంలో సూర్యనారాయణమూర్తి చాలా బలోపేతంగా ఉంటే ఈ ఫలితాలు మీకు ఇంకా మంచి అనుకూలతని తెచ్చిపెడతాయి. అంటే ఇంకా వీటి కంటే ఇంకా కొన్ని రెట్టింపు ఫలితాలు వస్తాయని ఇక్కడ మనకి అర్థము. ఇక మనం ద్వాదశ రాశుల వాళ్ళకి సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో సంచారం చేస్తూ ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తున్నాడు అన్న అంశాన్ని మనం తెలుసుకుందాం. ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం ఇప్పుడు మనం తెలుసుకున్న సూర్యనారాయణమూర్తి సంచారం మీకు తృతీయ స్థానంలో జరుగుతూ ఉంది.
తృతీయ స్థానంలో సూర్యనారాయణమూర్తి సంచారము ఆయన దివ్య తేజస్సుని మీ పరాక్రమ స్థానం మీద పెట్టాడు. భూమండలం మీద సూర్యనారాయణమూర్తి వచ్చినప్పుడు ఎలాంటి దివ్య తేజస్సు ప్రకాశవంతంగా ఉంటుందో అదంతా కూడా మీకు తృతీయ స్థానంలో ఆయన పెట్టడం వల్ల మీ యంగర్ సిబ్లింగ్స్కి చాలా మంచి శుభ సమయము. మీ యంగర్ సిబ్లింగ్స్ జీవితంలో ఏదైనా ఒక గుడ్ న్యూస్ మీరు వినడానికి అవకాశం మీరు వింటారు. అంటే యంగర్ సిబ్లింగ్స్ మీకు కనిష్ట సోదరులు ఎవరైనా తమ్ముడున్నా చెల్లెలున్నా ఇద్దరికి కూడా ఈ విషయం వర్తిస్తుంది. ఇరుగు పొరుగు వారితోటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. అంతకుముందు వాళ్ళతోటి ఏమన్నా మనస్పర్ధలు, అపోహలు, అపార్థాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా వాటన్నిటిని అధిగమించుకొని బయటపడటానికి అవకాశం ఉంది. తండ్రి గారితో కమ్యూనికేషన్ చాలా బాగా ఉంటుంది. తండ్రి గారితోటి మీరు ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుంటారు. అలాగే మీరు ఉద్యోగస్తులు అయితే కనుక మీ ఎంప్లాయర్ నుంచి అంటే మీరు పనిచేసే కార్యాలయం నుంచి ఒక చాలా గుడ్ న్యూస్ మీరు వినడం కావచ్చు, లేదా మీ కార్యాలయంలో మీకు సంబంధించిన గుడ్ న్యూస్ మీరు తెలపడానికి అవకాశం చాలా బాగా ఉంది. మీకు నవమ స్థానం మీద సూర్యనారాయణమూర్తి ఆయన సప్తమ దృష్టి పెట్టి చూస్తూ ఉన్నాడు. సూర్యనారాయణమూర్తితో పాటు శనీశ్వరుడు కూడా సప్తమ దృష్టితో మీ నవమ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. అందువల్ల ఇప్పుడు కొన్ని పనులు జరిగితే బాగుంటుంది, అదృష్టం కలిసి వస్తుంది అన్న పనులు పెండింగ్లో ఉన్నాయి. యాక్చువల్గా 1 ఇయర్ నుంచి పెండింగ్ అంటే మూవ్ అవుతున్నాయి. పెండింగ్ అంటే పూర్తిగా పెండింగ్ కాదు, అలాగని మూవ్ అయిందంటే పూర్తిగా మూవ్ అయినట్టు కూడా లేదు. ఇలా అటు ఇటు కాకుండా ఊగిసలాడుతున్న పనులు మీకు ఆ పని అయితే అదృష్టం వచ్చి పడుతుంది అని, లేకపోతే ఆ పని అయితే మీకు సంతోషంగా ఉంటుంది అనుకున్న పనులు. ఉదాహరణకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, అది అయిందంటే ఆల్మోస్ట్ 99% అయిపోతుంది. ఆ 1%లో అవ్వలేదా అని చెప్పడానికి లేదు, అయ్యిందని చెప్పడానికి లేదు. అలాంటి పనులు ఇప్పుడు సెట్ రేట్ అవుతాయి, అంటే మంచి ఫేవరబుల్ థింగ్గా టర్న్ అవుతుంది. ఇదొక విషయం. అయితే ఇంకొకటి, ఎవరైనా స్వగృహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, లేదా కన్స్ట్రక్షన్ చేసుకుంటారు, వాళ్ళే ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. స్వగృహ ప్రయత్నాలు చేస్తున్నా, ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నా ఇక్కడ కూడా మీకు పని అయినట్టే ఉంటుంది కానీ అవ్వదు. అది లాస్ట్కి వచ్చేప్పటికి మీకు ఎందుకు అసంతృప్తి ఉంటుంది. ఇలాంటివి ఏవైనా ఉంటాయి అంటే నేను ఎగ్జాంపుల్కి ఈ 2 చెప్పానండి. మీరు ఒకసారి రీకాల్ చేసుకోండి. ఇలాంటి పనులు మీకు ఉంటాయి ఖచ్చితంగా. అవన్నీ కూడా ముందుకు వెళ్ళడానికి సూర్యనారాయణమూర్తి దీవిస్తున్నాడు. సూర్యనారాయణమూర్తి బలం వల్ల ఆ పనులన్నీ కూడా సత్వరంగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది సూర్యనారాయణమూర్తి ధనుసు రాశి వాళ్ళకి ప్రసాదించే శుభ ఫలితాలు. చూశారు కదండి, మీ రాశి వాళ్ళకి సూర్యనారాయణమూర్తి ఈ కుంభరాశిలో సంచారం చేస్తూ ఎలాంటి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు, మరియు ఏ విషయాల్లో జాగ్రత్తలు సూచిస్తున్నారు. అయితే ఈ శుభ ఫలితాలని మరింత ద్విగుణీకృతం చేసుకోవడానికి, అలాగే జాగ్రత్తలు సూచించిన చోట భగవంతుడు బలంతో ఆ ఇబ్బందుల్ని అధిగమించుకోవడానికి చేయాల్సిన పరిహారం ఒకసారి మనం దృష్టి పెడదాం. ఈ నెల ఎవరైతే శ్రీరామచంద్రమూర్తి ఆరాధన బాగా చేస్తారో మరియు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటారో వాళ్ళకి రవి యొక్క ఆశీస్సులు, సూర్యనారాయణమూర్తి యొక్క ఆశీస్సులు, సూర్యభగవాను యొక్క ఆశీస్సులు చాలా బాగా ఉంటాయి. ఈ నెల వచ్చే సప్తమి తిథి అంటే సూర్యనారాయణమూర్తి 14వ తారీఖు నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి 14 నుంచి మొదలుపెట్టి మార్చి 14 వరకు కూడా ఆయన కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కాలంలో వచ్చిన సప్తమి తిథి మరియు ఆదివారాలు ప్రతిరోజు కూడా శ్రీరామచంద్రమూర్తి ఆరాధన, మీ ఇంటి దగ్గర కనుక శ్రీరామచంద్రమూర్తి ఆలయం ఉంటే, మీకు వీలు అవకాశం ఉంటే కనుక శ్రీరామచంద్రమూర్తి ఆలయ సందర్శనం ఇలాంటివన్నీ చేయడం వలన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీకేమన్నా కనుక కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన విషయాల్లో వేటిలో అయినా సరే ప్రతికూలంగా ఉంటే అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా లీడ్ అవుతాయి. దానికి కారణం ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి ఆరాధన ప్రత్యేకించి చేయమని చెప్పడానికి గల కారణము, మనకి ఇక్ష్వాకుల వంశానికి శ్రీరామచంద్రమూర్తి ఇక్ష్వాకుల వంశానికి చెందినవాడు. ఈ ఇక్ష్వాకుల వంశానికి అధిదైవం సూర్యనారాయణమూర్తి. అందువల్ల రామచంద్రమూర్తిని ఆరాధించడం, అందులో కూడా ఆయన శనీశ్వరుడు కూడా రామచంద్రమూర్తిని ఆరాధిస్తే కనుక చాలా ప్రీతి పొందుతాడు. ఎందుకంటే ఎప్పుడైనా శని దోషాలు ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాం, హనుమంతుడిని ఆరాధిస్తాం శని దోషాలు పోవడానికి. అయితే ఇక్కడ మనకి హనుమంతుడిని ఆరాధిస్తే రామచంద్రమూర్తి పలుకుతాడు, రామచంద్రమూర్తిని ఆరాధిస్తే హనుమంతుడు పలుకుతాడు.
అందువల్ల శని దోషాలు ఉన్న వాళ్ళు హనుమంతుడిని ఆరాధించడంతో పాటు రామచంద్రమూర్తిని కూడా ఆరాధిస్తే, రామచంద్రమూర్తిని ఆరాధించడం వల్ల హనుమంతుడు తొందరగా పలుకుతాడు. మనకున్న ఈతి బాధల నుంచి సులభంగా బయటపడేస్తాడు. ఏదన్నా మనం దుష్టశక్తులు, దుష్ట పీడలు ఏమన్నా అంటే నవగ్రహ పీడలు ఇలాంటివి ఉన్నా కూడా ఆయన తోకతో జాడించి కొడతాడు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకుండా ఈ నెలంతా కూడా శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన ప్రార్థనలు చేసి శ్రీరామచంద్రమూర్తికి పూజ చేయడము, శ్రీరామచంద్రమూర్తి వారి ఆలయాన్ని దర్శించడము. లేదు ఇది ఏది మాకు అవ్వదండి, శ్రీరామ 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 అని మనసులో 24 గంటలు జపం చేసుకోవడానికి ఎలాంటి దోషమో లేదు. మీరు ఆడవాళ్ళైతే పీరియడ్స్లో ఉన్న మనసులో శ్రీరామ 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 అనుకోవచ్చు. ఆడ మగ అని భేదం లేకుండా మీకు అశౌచం ఉంది అంటే, ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు స్వర్గస్థులు అయ్యారు, సో మేము చేయొచ్చా చేయకూడదు అన్న అనుమానం అక్కర్లేదండి. నామజపం ఎప్పుడైనా చేయొచ్చు. మనసులో శ్రీరామ 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 అనుకుంటే కనుక చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మళ్ళీ మనకి ఇలాంటి ట్రాన్సిట్ ఇప్పుడు శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి మనకి ఇంకా సత్వరంగా అంటే ఈ కమింగ్ 1 ఇయర్లో మనం చేసిన ఈ 1 మంత్ చేసిన దాని ఫలితాలు కమింగ్ 1 ఇయర్లో ఎప్పుడైనా వస్తాయి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. అది మీ జన్మజాతకం అనుకూలిస్తే కనుక ఇంకా మంచి ఉన్నతి స్థితిలోకి స్టేటస్ మారే విధంగా ఫలితాలు ఉంటాయి. మళ్ళీ మనకి శనీశ్వరుడు కుంభరాశిలో అంటే సూర్యనారాయణమూర్తి ప్రతి సంవత్సరం కుంభరాశిలో వస్తాడు, కానీ శనీశ్వరుడు కనుక కుంభరాశిలోంచి మీనరాశిలోకి జరిగిపోయాడా మళ్ళీ 30 సంవత్సరాల వరకు మనం ఇలాంటి కాంబినేషన్ అస్సలు చూడలేము. అందువల్ల చాలా జాగ్రత్తగా శ్రీరామచంద్రమూర్తి ఆరాధన ఈ నెలనాళ్ళు చేయండి. భగవంతుడు ఇచ్చే సన్మంగళాన్ని అందుకోండి. మీరు అలా సన్మంగళాన్ని మీ జీవితంలో అందుకోవాలని చెప్పి రామచంద్రమూర్తిని మనస్ఫూర్తిగా నేను కూడా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.